వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను బియ్యం పిండితో నిప్పట్లు చేయబోతున్నానండి. కప్పుతో 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పుతో నేను శనగబేళ్ళు తీసుకొని 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. ఇలా అయ్యాయి. ఇక బియ్యం పిండిలోకి వేసేసుకోవాలి. అలాగే ఒక 7-8 ఎండుమిర్చి తీసుకొని పచ్చపచ్చగా ఇలా మిక్సీకి వేసుకున్నాను, వేసేసుకోవాలి. అలాగే పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకొని. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు వేడి ఆయిల్ వేసుకోవాలి. ఇక బాగా కలుపుకోవాలి. ఇక కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. అంత మెత్తగా కలుపుకోరాదు, గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మనకు రోస్ట్గా బాగా వస్తాయి నిప్పట్లు. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇక మనము 1 నిమ్మకాయ సైజ్ అంతా ఉంటలు చేసుకొని ఒత్తేసుకోవాలి చెక్కిళ్ళు. ఇక ఆయిల్ పెట్టేసుకున్నాను నేను. చూడండి, ఇలా ఒక పేపర్ తీసుకొని నూనె కవర్ కానీ లేదంటే మనం భక్షాలు చేసుకుంటాం కదా, అలా ఒక పేపర్ తీసుకొని మనము ఇలా ఒత్తేసుకోవాలి. మీకు చిన్న సైజులో అయితే చిన్న సైజులో ఒత్తేసుకోవచ్చు, లేదంటే ఇంకాస్త పెద్ద సైజులో కూడా ఒత్తేసుకోవచ్చు. చూడండి, ఈ సైజులో నేను ఒత్తేసుకున్నాను. ఇక మనకు ఆయిల్ వేడైంది కదా, వేసేసుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా మనం రెడీ చేసేసుకోవాలి. చూడండి, ఇది కూడా వేసేసుకోవాలి. మనము ఫస్ట్ వేసుకున్నాం కదా, అది రివర్స్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలానే ఒత్తేసుకోవాలి నిప్పట్లని. అలాగే రెండోసారి వేసుకుపోయింది ఇలా రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇది మనకు బాగా రోస్ట్గా వచ్చేసింది. ఇంకా పక్కకు తీసేసుకోవాలి. చూడండి, ఇది కూడా మనకు రోస్ట్గా వచ్చేసింది కదా, తీసేసుకోవాలి. ఇక అన్నీ ఇలానే రెడీ చేసుకొని వేసేసుకోవాలి నిప్పట్లని. అండి, అన్ని నిప్పట్లు అయితే ఇంకా చేసేసుకున్నాము. ఇంకా టేస్ట్ ఎలా వచ్చాయో చెప్తాను. ముందుగా మీకోసరం రోస్ట్గా చాలా బాగా వచ్చాయండి. తినడానికి పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ నచ్చుతాయి. చాలా బాగున్నాయి. ఇలాగే ట్రై చేయండి మీరు కూడా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.